కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని ప్రయారిటైజ్ చేసుకోండి. ఇవన్నీ అవసరమే, దే ఆర్ ఆల్ నెసెసరీ, బట్ హ్యావ్ ప్రయారిటీ. ఈరోజు అడుగుతున్నా, నీ జీవితంలో ప్రాధాన్యత ఏంది? ఇప్పుడు సడన్గా వచ్చి అడిగామనుకోండి, డిన్నర్ టైం కదా, బిర్యానీ కావాలా లేదా 10 రూపాయలు కావాలంటే ఏమంటాం? బిర్యానీ కావాలంట. స్టోరీ కట్ చేయండి, పక్కన యశోద హాస్పిటల్ ఉంది, ఇటు పక్కన కిమ్స్ ఉంది. కిమ్స్ హాస్పిటల్ మనం కూర్చున్నాం అనుకోండి, దేవుడు తీసుకెళ్ళి పెట్టాడు అనుకోండి, నీకు బిర్యానీ కావాలా ప్రాణం కావాలంటే ఏం చెప్తారు? ఎటు చెప్పాలి? ప్రాక్టీస్ ఏమైనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు హాస్పిటల్ చచ్చిపోతున్నాడికి నీకు 1,00,000 కోట్లు ఇస్తాం ఒకవైపు, ఆరోగ్యం ఇస్తాం ఒకవైపు, ఏం కావాలి? అది ఎవరైనా ఉన్నప్పుడైతే ఉరికి పరిగెత్తి ఆరోగ్యం పని లేదు, నిద్ర పని లేదు, ఏం పని లేదు, డబ్బు పరిగెత్తావు. అప్పుడు నీ ప్రయారిటీ ఏది? డబ్బు. హాస్పిటల్ ఎక్కించిన తర్వాత నీ ప్రయారిటీ ఏది? ఆరోగ్యం. మారే లేదండి. చచ్చిపోతున్నప్పుడు ప్రాణము కళ్ళ ముందు మరణదూత నిలబడితే అప్పుడు నీ ప్రయారిటీ ఏందో బయటపడుతుంది. అప్పుడు ఏమడుతుంది తెలుసా? అయ్యా నిత్యత్వం గురించి అవకాశమే, నిత్యరాజ్యం గురించి అవకాశమే. దెన్ యు నో వాట్ ఈస్ ప్రయారిటీ. జీవితంలో ఏది విలువైందో తెలుసుకున్న వాడే జ్ఞాని.